శ్రీశైలం వెళ్లిన భక్తులందరూ తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం ఇది. శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రల నుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకున్న గనుడు. అతని పేరున ఇక్కడ 2 అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక స్మారక భవనంలో అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన మనకు కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో కొన్ని టెంపుల్స్ దర్శించుకున్నాం కదా. అక్కడి నుంచి నేను శివాజీ మ్యూజియంకి వెళ్ళాను. మనం మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి లోపల రావడానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మీకు 2 కనపడతాయి. ఒకటి వచ్చేసి దర్బార్ మహల్, సెకండ్ వన్ వచ్చేసి ధ్యాన మందిరం. ఈ దర్బార్ లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ తీసుకుంటారు. లోపలికి వెళ్ళగానే శివాజీ యొక్క చరిత్ర డీటెయిల్డ్గా అక్కడ రాసి ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ తండ్రి పేరు వచ్చేసి షహాజీ భోంస్లే, అలాగే తల్లి పేరు వచ్చేసి జింజాబాయి. ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి 19, 1630 శివనేరి కోటలో జన్మించారనమాట. ఈయన తల్లిదండ్రులు ఈయనకి చదువుతూ ఉండగా రామాయణం గురించి అలాగే మహాభారతం గురించి తెలియజేసేవారు. అంటే మనం ప్రజలలో ఎలా ఉండాలి, ఎలా న్యాయంగా ఉండాలి, అలాగే కొన్ని ఇతిహాసాల పట్ల అవగాహన ఉంది. 1645 నాటికి అతను టోర్నాతో సహా అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అతని రాజ్యం చాలా బలమైన కోటగా ఉండేదని. ఛత్రపతి శివాజీకి ఎక్కువగా మొఘల్ సామ్రాజ్యం పైన ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండేవి. బీజాపూర్లోనే ఆదిల్ షాహీ సుల్తానేట్ అలాగే మొఘల్ సామ్రాజ్యం పైన ఆకస్మిక దాడులు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వారిపైన కఠినమైన వెపన్స్ అన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ముఖ్యంగా చక్రవర్తి ఔరంగజేబ్తో ఎక్కువగా గొడవలు అవుతూ ఉండేవి అనమాట. బీజాపూర్లోనే 1659 జనరల్ ఆఫీస్ అఫ్జల్ ఖాన్ను షూట్ చేయడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్న ప్రజలు బలమైన వ్యక్తిగా చూశారు. ఆ విజయం విన్నవడంతో 1616లో శివాజీ ఔరంగజేబ్ మొఘల్ కోర్టుకి వెళ్ళాడనమాట. కానీ ఆ సమావేశంలో అక్కడ వాళ్ళందరూ దోషిగా ముద్దాయించారు. కానీ అతన్ని జైలుకి తీసుకెళ్ళిపోయారనమాట అప్పుడు. కానీ ఆయన యొక్క ధైర్యంగా ఉండటం వలన మొత్తం మీద ఏదో అలా తప్పించుకోగలిగాడు. 1674లో రాయ్గఢ్ కోర్టులో మరాఠా రాజ్యానికి ఛత్రపతి శివాజీగా అధికారంగా పట్టాభిషేకం చేశారు. ఇది భారతదేశంలోనే చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణం అన్నమాట. శివాజీ పరిపాలన అంతా చాలా సన్నిహితంగా అలాగే క్రమశిక్షణతో ఉండేది. అందరితో కలుపుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. అతని భాష వచ్చేసి అప్పట్లో పర్షియన్ మాట్లాడేవారు. కానీ శివాజీ వచ్చేసి పర్షియన్ కంటే మరాఠీ భాషనే ఎక్కువగా ప్రోత్సహించేవాడు. అప్పటి కాలంలో పోర్చుగీస్కి బ్రిటిష్కి ఎక్కువగా అక్రమ దాడులు ఎక్కువగా జరిగేవి. పశ్చిమ తీరాన్ని రక్షించడానికి ఛత్రపతి శివాజీ ఒక బలమైన నౌకాదళాన్ని స్థాపించాడు. చివరికి మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించాడనమాట. ఆ ఓడించడంతో ప్రజల గుండెల్లో స్వతంత్ర సమరయోధుడిగా నిలిచిపోయాడు అనమాట ఛత్రపతి శివాజీ. 1680 ఆయన కొన్ను మూసారు. ఆయన చనిపోవడం జరిగింది. శివాజీ జీవితకాలం ఎక్కువగా సైనిక విజయాల కోసం మాత్రమే కాకుండా న్యాయం అలాగే సుపరిపాలన మరియు అతని ప్రజల సంరక్షణ కోసం అతని నిబంధన కోసం ఎక్కువగా జరుపుకుంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విజయాలు సాధించారు. నేను షార్ట్కట్లో చెప్పాను. ఈయన గురించి తెలుసుకోవాలంటే ఇంకా డీటెయిల్గా ఆ మ్యూజియం లోపల ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వస్తే మీకు ఎలా కనపడుతుంది. ఇది వరకు ఇక్కడ చాలా పాడైపోయింది అనమాట. అంటే బాగా పాతదైపోయి కొంచెం పడిపోయేలాగా ఉండటంతో అదంతా మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా నిర్మించారనమాట. ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ధ్యాన మందిరం. దీని పక్కన దర్బార్ అందరూ మనం చూసాం. దీని పక్కనే మీకు లైబ్రరీ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఇంకో పక్క వెళ్తే శివలింగం కూడా ఉంటుంది. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇదంతా బయట నుంచి చూస్తే మీకు ఎలా కనపడుతుంది. ఇది బయట నుంచి చూస్తే అది వచ్చేసి ఎంట్రన్స్. అక్కడి నుంచి మనం లోపలికి ఎలా వస్తామో ఇదంతా మ్యాప్ అనమాట. ఏమేమి క్షేత్రాలు ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నారు. ఇది చూశారు కదా, ఇదంతా బయట నుంచి. ఇప్పుడు మనం లోపలికంటా వెళ్దాము. శివాజీ మహారాజు ధ్యానం చేసిన ప్రదేశం ఇదే. శివాజీ మహారాజ్ ధ్యానం చేస్తూ ఉండగా ఒకసారిగా
బ్రహ్మరాంబిక అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆయన జ్ఞానానికి మెచ్చి ఆయనకి ఒక ఖడ్గాన్ని ప్రసాదించారనమాట. ఆ ఖడ్గం తీసుకొని దండయాత్రలో పాల్గొనేవారు. అలా అలా మొత్తానికి విజయం సాధించారనమాట ఆ ఖడ్గంతో. ఇదంతా ఇక్కడ మీకు ఆయన యొక్క బయోగ్రఫీ మొత్తం మీకు బయట చూశారు కదా, అంతా మెన్షన్ చేసి ఉంటుంది. ఇదంతా మా లోపల అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ శివాజీ మహారాజు ధ్యానం చేస్తున్నారు. వెనకాల వచ్చేసి బ్రహ్మరాంబిక అమ్మవారి విగ్రహం అన్నమాట లోపల ఉంది. ఇదంతా ఈయన లోపల వచ్చేసి ఇంకా లోపలికంటే వెళ్తే కోటలు కనపడుతున్నాయి కదా, ఇక్కడ కోటలో ఇక్కడ అప్పట్లో ఎలా ఉండేవి అనమాట. ఈ కోటల యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఉంది. నేను మీకు పైపైన చూపిస్తున్నాను. ఈ కోటల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు లోపల ఆ కోటల యొక్క మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా రాసి ఉంటుంది. మీరు కనుక వస్తే ఒకసారి చూడండి. అప్పట్లో ఎలా ఉండేవి అనమాట, అప్పట్లో కోటలు గట్ట అలా ఉండేవి. ఇదంతా లోపల అనమాట. ఇంకా స్టెప్స్ ఉన్నాయి, ఇంకా పైకి అలౌ చేయలేదు, అక్కడితో క్లోజ్ చేసి ఉంది అదంతా, ఈ స్టెప్స్ అంతా. దీని పక్కనే కోట అనమాట. ఇదొక కోట. రాయ్ఘాట్, ప్రతాప్ఘాట్, ఆయన పుట్టిన ప్రదేశం శివనేరి. అప్పట్లో ఎలా ఉండేవి, ఎలాగా మొత్తం రాళ్ళతో మొత్తం ఎలా చేయడం జరిగింది, మొత్తం ఒక మ్యూజియం లాగా ప్రదర్శించారు. ఇంకా నేను జూమ్ చేస్తున్నాను, అక్కడి నుంచి కొంచెం జూమ్ చేస్తే ఉంటే ఎలా కనపడుతుంది. ఈ కోటల యొక్క డీటెయిల్డ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు గోడల పైన ఉంది. నేను మామూలుగా ఫొటోస్ క్యాప్చర్ చేసి నేను మీకు ఎలా చూపిస్తున్నాను. ఇదంతా మీరు చదువుకోండి, మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే. ఇదంతా చూసి మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే లైక్ చేయండి. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమవుతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇదంతా చూసారు కదా బయట నుంచి మీకు వ్యూ. దీని పక్కనే లైబ్రరీ ఉంటుంది. మీకైనా బుక్స్ అయినా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇదంతా లైబ్రరీ. దీని పక్కనే కొంచెం ముందుకంటే వెళ్తే ఇటు సైడు శివలింగం ఉంటుంది, ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. ఇదంతా లాస్ట్ వీడియోలో కొన్ని టెంపుల్స్ దర్శించుకున్నాం కదా. ఇంకో సిక్స్త్ది శివాజీ మ్యూజియం వెళ్ళే దారిలోనే మీకు లాస్ట్ కంటే వెళ్ళిపోతే అక్కడ ఒక గుడి ఉంటుంది. అది నేను మీకు తర్వాత వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక టెంపుల్స్ సంబంధించిన ఒక వీడియో చేస్తాను. అలాగే కొన్ని గృహాలు, అలాగే కొన్ని ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి, మొత్తం అన్నీ రాబోయే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ శ్రీశైలంలో తొక్కులు ఎక్కడ ఉండొచ్చు, మొత్తం ఒక రోజుకి ఎంత అవుతుంది, అవన్నీ నేను మీకు తర్వాత వీడియోలో నేను మీకు చూపిస్తాను. మొత్తం అన్నీ డీటెయిల్డ్గా. మ్యాక్సిమం 80% అయితే శ్రీశైలం అనేది మొత్తం కంప్లీట్ చేసాను. ఇవన్నీ చుట్టుపక్కల ఉండటానికి చాలా బాగున్నాయి. చుట్టుపక్కల ఇవన్నీ కాటేజెస్ ఇవన్నీ. ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ గుడికి వెళ్ళిపోయాను. ఇదంతా మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.